విశాఖలోని ప్రభుత్వ కేజీహెచ్ ఆసుపత్రిలో గడిచిన 6 నెలల్లో చేసిన అభివృద్ధి పనులు నూతన సంవత్సరంలో చేపట్టబోయే కొత్త ప్రాజెక్టులకు సూపరింటెండెంట్ డాక్టర్ పి శివానంద్ వివరించారు. 16 కోట్ల రూపాయలతో క్యాన్సర్ చికిత్సలో అధునాతన పద్ధతులను కేజీహెచ్ లో ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. దీని ద్వారా లినాక్ మిషన్ నుంచి మరింత ఖచ్చితమైన సేవలు అందిస్తామన్నారు. పవర్ గ్రిడ్ సంస్థ వారు ఇచ్చే సిఎస్ఆర్ నిధులు 35 కోట్ల రూపాయలతో కొత్త క్యాజువాలిటీ బ్లాక్ రాబోతున్నట్టు చెప్పారు. క్యాజువాలిటీ బ్లాక్ ఓపీ బ్లాక్లను ఆనుకొని రోగులకు అందుబాటులో ఉండేందుకు పక్కనే ఎక్స్రే సేవల కోసం కొత్త ప్రాంగణం ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీని ఏర్పాటు కోసం పోర్ట్ ట్రస్ట్ అథారిటీ 1 కోటి రూపాయల విరాళం అందిస్తుందన్నారు. అలాగే బర్నింగ్ వార్డులో చేరే రోగుల సహాయకుల కోసం నిర్మించే భవనానికి హెచ్పిసిఎల్ వారు 1.2 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ గా ఇస్తున్నట్లు డాక్టర్ శివానంద్ తెలియజేశారు. మేము ఏమేమి చేస్తున్నాము, ఇప్పుడు మేము ఏమేమి ఇవ్వబోతున్నాము అనేది మీకు చెప్పబోతున్నాం. ఈ కొత్త మౌలిక సదుపాయాలు ఏంటంటే క్యాజువాలిటీ బ్లాక్ అండ్ ఓపీ బ్లాక్, అవన్నీ మనకి ఓల్డ్ పాతపడిన బిల్డింగ్స్. అందులో కంపల్సరీ ఎక్స్రే పేషెంట్ని ఏ విధంగానే ఇంతవరకు ట్రాన్స్పోర్ట్ చేసి ఎక్స్రే వేరే చోటు ఉండి అక్కడికి ట్రాన్స్పోర్ట్ చేసే విధానంలో కొంతమంది అవకతవకలు జరగడం అనేది జరుగుతుంది. దాన్ని ప్రివెంట్ చేయడం కోసం మేము డైరెక్ట్గా క్యాజువాలిటీ ఓపీ బ్లాక్ పక్కనే ఒక ఎక్స్రే మెషిన్ని మేము ఇన్స్టాల్ చేయబోతున్నాం. అయిపోతుంది అది ఎట్టి పరిస్థితుల్లోనూ. ఇప్పుడు క్యాజువాలిటీ డెవలప్మెంట్ కోసం పోర్ట్ ట్రస్ట్ 1 crore ఇవ్వడం అనేది జరిగింది. క్యాజువాలిటీ డెవలప్మెంట్ అండ్ ఓపీ బ్లాక్ డెవలప్మెంట్ 1 crore మేము ఇప్పుడు పనులు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. ఈ కంప్లీట్ అయిపోద్ది. విదిన్ 1 or 2 monthsలో మనకి న్యూ ఇయర్లో డెఫినెట్గా ఇట్ విల్ బి ఎ వెరీ గుడ్ హాస్పిటల్ టు లుక్ ఇన్ టు దాట్. అండ్ సేవలు కూడా అట్లాగనే మంచిగా చేయడానికనే జరుగుతుంది. ఇంకోటి, మనకి బర్న్స్ పేషెంట్స్ వచ్చేటప్పుడు బర్న్స్ పేషెంట్స్ కేర్ తీసుకోవడానికి సరైన బర్న్స్ వార్డు మనకు ఉండేది కాదు, తక్కువ బెడ్లతో ఉండేది. ఇప్పుడు దాన్ని కంప్లీట్గా ఎక్స్టెండ్ చేసి ఇది మనం 1.2 crores తోటి హెచ్పిసిఎల్ వాళ్ళు మనకు 1.2 crores ఇవ్వడం అనేది జరిగింది. దాంతో మనం బర్న్స్ వార్డు కంప్లీట్గా అభివృద్ధి చేసి బర్న్స్ పేషెంట్స్ ఎవరికి అసౌకర్యాలు లేకుండా చక్కగా బర్న్స్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది మీడియా ద్వారా పబ్లిక్ తెలిస్తే డెఫినెట్గా ఈ సేవలు ఉన్నాయనేది వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. అండ్ బర్న్స్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ కాస్ట్లీ. అవుట్ సైడ్ ఇప్పుడు ట్రీట్ చేయాలంటే మన దగ్గర అంతా ఉచితంగా తక్షణమే వచ్చిన వారికి సేవలు అందించడానికి మంచి వార్డు మేము తయారు చేస్తున్నాం. ఇంకొకటి, ఈ గవర్నమెంట్ ఒక అద్భుతమైన పథకాన్ని హీమోఫీలియా పేషెంట్స్కి ఇవ్వడం అనేది జరిగింది. అది హీమోఫీలియా పేషెంట్స్ అంటే రక్తస్రావం గడ్డ కట్టదు. ఏదైనా దెబ్బ తగిలిందంటే రక్తం అలా పోతూ ఉంటుంది. ఈ పేషెంట్స్ వంశపారంపర్యంగా ఇది రావడం అనేది జరుగుతుంది. ఈ పేషెంట్లు జీవితాంతం ఈ హీమోఫీలియా వాటితో బాధపడాలి. ఇలా బాధపడకుండా ఉండడం కోసం, రక్తస్రావం జరగకుండా ఆగడం కోసం గవర్నమెంట్ 43,000 ఇంజెక్షన్ని మనకి 52 లక్షల రూపాయలు ఆ పేషెంట్కి, ప్రతి పేషెంట్కి ఎవరికైతే ఆ ఇంజెక్షన్ కావాలో ఆ పేషెంట్లకు ఉచితంగా 52 లక్షల రూపాయలు పెర్ ఇయర్ ఆ పేషెంట్ మీద ఖర్చు పెట్టడానికి గవర్నమెంట్ ముందుకు వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ మేము ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఇది మన దగ్గర స్టార్ట్ అయ్యింది. సో దీనికి డెఫినెట్గా నా హృదయపూర్వక అభినందనలు టు ద శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ హీమోఫీలియా బాధితులకి 43,000 ఇంజెక్షన్ ఫ్రీగా ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు. సో ఇది ఈ సౌకర్యం మన హాస్పిటల్లో జరగడం అనేది జరుగుతుంది.